నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకెన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ చాలా మంది వ్యసనాల బారిన పడుతున్నారు. చిన్న చిన్న పసిపిల్లలు, వాళ్ళు 18, 19 ఏళ్ళు, ఇంకా చిన్న పిల్లలు కూడా. వాళ్ళని కూడా సరైన దారిలో పెట్టేది దేవసేన అమ్మవారు. అంతేనండి? ఖచ్చితంగా. అసలు పిల్లలకి సంబంధించి అన్ని విషయాలు మనం వదలొద్దు అమ్మవారిని పట్టుకోవాలి. చాలా అండి. హ్మ్. ఇంత అందని చెప్పడానికి లేదండి. అద్భుతం. ఎంతమందికి అబార్షన్స్ అయిపోతున్నాయండి? ఎంతమందికి అబార్షన్స్ అయిపోతున్నాయి? అవునండి. పుట్టిన పిల్లలకి ఎంతమందికి పిల్లలు ఆరోగ్యపరంగా ఈ రోజు రేపు పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. మాట కూడా ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు. మాట రావట్లేదు పిల్లలకి. రావటం లేదు. ఉమ్. సుబ్రహ్మణ్యుడికి ఇంకా పెద్ద వ్రతమే ఉంది ఈ మాటకి. ఉమ్. మూలా నక్షత్ర వ్రతం. ఉమ్. ఏమిటండి అది? మూలా నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేస్తే ఆ. వాక్కు పలుకుతుంది. బాబా మాట రావట్లేదు. నావిలి సరస్వతి నట్టున్నయాహ అని ఒక పదం ఉంది. ఆహా. అంటే మురుగర అనుగ్రహం అంటే నాలుక మీద నాట్యం ఆడుతుందని అరుణగిరినాథర్ అనేటటువంటి భక్తుడి ద్వారా నిరూపణ చేశాడు మురుగరు. ఉమ్. ఇంకా తమిళనాడులో తిరుచెందూరులో ఒక భక్తుడికి ఉమ్. మాట రాదండి, మురుగరే మాట ఇప్పించారు. అంతదాకా వెళ్ళారు. ముత్తుస్వామి దీక్షితారు గారు గుర్తు, ఆయనకు మాట రాలేదండి పుట్టగానే. రామస్వామి దీక్షితారు గారు తండ్రి. ఉమ్. పిల్లాడు పుట్టిన కొద్ది ఏడాది, ఒక 2 ఏళ్ల దాకా కూడా చిన్న చిన్న మాటలు కూడా రాలా, పలుకులు ఏం రాలా. 8 ఏళ్ల ప్రాయం వచ్చింది రాలా. బా. తండ్రి గారు కచేరీ ఇస్తున్నారు, ఉమ్. అన్ని చోట్ల సంగీత కచేరీలు ఇస్తూ ఉంటే పిల్లాన్ని కూడా తీసుకెళ్లేవారు. తిరుత్తని తీసుకెళ్లారు. ఆయనేమో కృతి ఆలపిస్తున్నారు. మన ముత్తుస్వామి దీక్షితారు గారు ఆడుకుంటూ అక్కడ కూర్చున్నారు తిరుత్తణిలో. మురుగరు వచ్చి కళకండ పట్టుకు బెల్లం పెట్టి అంటే ఆయనతో పాటు ఈయన దగ్గరకు వచ్చి రామస్వామి గారు దీక్షితారు గారి దగ్గరకు ఆడుకుంటున్న వాడు వచ్చి ఆయనతో పాటు జత కట్టేసి స్వరం పలికేశారు, కృతి పడేశారు. తండ్రి ఆశ్చర్యపోతున్నారు, ఇదేమిటి బాబాయ్, ఈ మాటలే రావు అనుకుంటే కృతులు పాడేస్తున్నాడు ఏంటి బాబాయ్ అని చెప్తే, అప్పుడు అడిగిన తప్ప ఉన్న ఎన్న నడంది తప్ప అంటే యారో తెలియదప్ప, இந்த சின்ன குழந்தை மாதிரி வந்து என் வாயில இந்த ప్రసాదం పొట్టిట్టారు, అది నాలదని నన్ను పేసి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా నాలుక తెరవగానే మాటలు వచ్చేస్తాయి. అందుకే మురుగర్ నమ్మికే అమ్మా, ఏదైనా చెప్పండి, అసలు నమ్మకమే ఆధారం. నమ్మినాలు నటరాజన్ నంబామలి యమరాసన్, నమ్మిన వాడికి నటరాజే తాండం ఆడతాడు. నువ్వు నమ్మకపోయినా పర్వాలా, నమ్మి ఆయన్ని నువ్వు శోధించావా, ఆయన యమరాజే ముందుకు వచ్చి చూపిస్తాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు అంటే సర్వ సౌలభ్యవంతుడు, ఎవరు ఎలా పిలిచినా పలుకుతాడు. అసలు ఆయనకు కోపమే లేదండి. ఆయన కోపం అనుకుంటారు కాదండి, అది మాత్రం ఏమంటే వాడు చెప్తున్నా, మన ఇళ్లలో అంతదాకా మన ఇళ్లలో కూడాను మనల్ని ఎవరు అర్థం చేసుకోరు. ముక్కు మీద ఉంటుంది కోపం అంటూ ఉంటారు, పుణ్యాన్ని మనం పడే ప్రయత్నము అది గుర్తించరు. ఇవన్నీ అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్యుడు అంటే సర్పరూపంలో ఉంటాడు కదండి. నిజానికి ఆయన సర్పరూపం కాదు, తర్వాత సర్పరూపాన్ని ఆయన దాల్చాడు. అయితే ఆ సర్పాన్ని చూసి భయం వేసి ఈ భయాన్ని ఆయనకి ఆపాదించేశారు. ఆయన కోపం ఎక్కువ ఆయన కోపం ఎక్కువ కాదు, కోపం కాదండి ఆయనకున్నది వాత్సల్యం. ఆయన కొలవాలే కానీ. అద్భుతం, సూపర్, చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు వినే కొద్దీ నాకు వినాలనే అనిపిస్తోంది ఆ స్వామి గురించి. అయితే మొదటిసారి వెళ్ళారా నిన్న స్కందగిరికి? లేదు, ఒక 16 ఏళ్ల క్రితం నేను 2-3 సార్లు వెళ్ళాను. తర్వాత బోల్డ్ అంత రెనోవేషన్ జరిగింది. ఎలా అనిపించింది గుడి? బ్రహ్మాండంగా అనిపించిందండి. అప్పుడు నేను వచ్చినప్పుడు మూర్తి కిందకు ఉండేవారు, అప్పుడు కొండ దొలుస్తున్నారు, మెట్లు కట్టడానికి కొండ దొలుస్తున్నారు 16 ఏళ్ళ. అప్పుడు దొలచడం మొదలెట్టారు. అప్పుడు మేము దిగడం అప్పుడే చేస్తాం, అప్పుడు కొండ పక్క నుంచి తవ్వుతున్నారు అనమాట. మళ్ళీ 16 ఏళ్ల తర్వాత నేను చూశాను. స్వామి ఎలా ఉన్నారండి?
అక్కడ ముద్దులు తిరుపుగడ ఒలికిపోతూ. పాడేశాను. ఆ, ఓ, తిరుపుగళ్ళని సుబ్రహ్మణ్య స్వామికి ఉంటాయి. ఆ, మనకు అన్నమాచార్య కీర్తన, ఆ, ఆ, మనకి త్యాగరాజ స్వామి కీర్తనలు, పురంధరదాస కీర్తనలు ఎలా ఉంటాయో ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు. ఉహుం, ఆయన పేరు అరుణగిరినాథర్. ఉహుం, ఆ అరుణగిరినాథర్ చెప్పిన మూలా నక్షత్రంలో ఆ, ఆయన చేత చేయిస్తారని. ఉమ్, అలాగేంటంటే తిరుపుగళ్ళని పాడేశా స్వామిని ఉహుం, చూసి. ఉహుం. చాలా ఆనందం కలిగింది. ఏదో ఓ 2 లైన్లు మాకు కూడా వినిపించండి. తిరుపుగళ్ళ ఒక 2 లైన్లు. తప్పకుండా. ముత్తై వెట్రివేల్ మురుగనక్ అరోహరా ముత్తైతరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కురువిత్తు గురుబరయన ఓదుం முக்கட்பரமற்குச்சுருதியன் முற்பட்டது கற்பி திருவரும் 10 வர்க்கத்தமரரு மடிப்பேண 10 தல தத்தக்கணை தொடு ஒற்றை கிரிமத்தை புருதொரு பட்டப்பகல் வட்டத்திகிரியில் இரவாக பத்தரக்கிர தத்தை கடுவிய பச்சை புயல் மெச்சத்தகு பொருள் பட்சத்தொடு ரட்சித்தருள்வதும் ஒரு நாளே தித்தித்தைய ஒத்த பரிபுற நித்தப்பதம் வைத்து பைரவி கொட்கனடிக்க கழுகடு கழுதாட ದಿಕ್ಕುಪ್ಪರಿ ಅಟ್ಟ ಭೈರವರ ತೊಕ್ಕು ಚಿತ್ರಪ್ಪಹುರಿಕ್ಕ ತ್ರಿಕಟಕ ಎನಬೋದ ಕೊಟ್ಟುಪ್ಪರ ಕೊಟ್ಟ ಕಳಮಿಷಿ ಕುಕ್ಕು ತುಪ್ಪುದು ಪುಕ್ಕು ಪಿಡಿಯನ ಮುದುಕು ಘೈ ಕೊಟ್ಪುಟ್ರಳ ನಟ್ಪಟ್ರ ಉಣರೆ வெட்டி புலியிட்டு குலகிரி குத்துப்பட ஒத்து பரவல பெருமாளே 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 అద్భుతం. வெற்றிவேல் முருகனுக்கு அரோகர అద్భుతం. ఎంత బాగుందో. கந்தவேல் முருகனுக்கு அரோகர జ్ఞానవేల్ మురుగనుக்கு అరోగర. అద్భుతంగా ఉందండి. అరుణగిరినాథర్ అని చెప్పి తిరువన్నామలలో ఆయనది ఓ, భక్తిపరమైన జీవితం కాదు, విలాసవంతమైన జీవితం. ఉమ్, ఎవరు నాకు ఒక విషయం చెప్పమ్మా, ఉమ్, ఎవరండి నువ్వు దీనికి పనికొస్తావు దీనికి పనికిరావని మనం నిర్ధారణ చేయడానికి? కరెక్ట్ అండి. వాడు సర్వేశ్వరుడు కళ్ళు తెరిస్తే ఎంతసేపు చెప్పండి, అంతేనండి. అంతే. అవునంటారా? అంతేనండి. అలాగా ఈయన అరుణగిరినాథుడి జీవితం చూస్తే విలాసవంతమైన జీవితం, భోగవంతమైన జీవితం. ఉహుం. ఆయన కరుణ కలిగే సమయం వచ్చింది, జీవితం మొత్తం మారిపోయింది. మారిపోయింది. ఆ అరుణగిరినాథుడు పాడించిన నాకు రావు మర్రో నాకు పాటలు రావంటే విన్నాడు కదా మన మురుగనం. ఆ, ఏది నీ నాలుగు తెరు నీ చేతనే పాడిస్తాను అబ్బా, అబ్బా. అని చెప్పి మూలా నక్షత్రంలో శక్తి శూలాయుధం చేత బీజాక్షరం రాసి పాడు అన్నాడు. ఏం పాడమంటావు అని అడిగాడు. ముత్తు ముత్తాగా పాడు అన్నాడు. ముద్దు ముద్దుగా పాడు. అప్పుడే పుట్టిన శిశువు కాస్త మాటలు వస్తున్నప్పుడు ఆ, ఆ. ఏ విధంగా ముద్దు ముద్దుగా పాడుతుంటే తల్లిదండ్రులు ఆ పలుకులు చూసి మురిసిపోతారో, ఇప్పుడిప్పుడే పునర్జన్మెత్తిన నువ్వు ముద్దు ముద్దుగా వచ్చిరానట్టుగా పాడుతుంటే నేను చూసి మురిసిపోతాను. పాడు, ఉహుం. నీ పాట నాకు నచ్చితే చాలు, ఎవరికి నచ్చాలి అని అన్నాడు. అప్పుడు పాడింది ముత్తైతరు బత్తి తిరునఘే అని. ప్రాస చూసారా అదే, ఎంత అదే, కష్టమో, ఎంత బాగుందో అసలు. అక్షరాలు ఎంత మిగతా ఉన్నాయి. ఆ, నాద విందు గలాది నమో నమ వేద మంత్ర స్వరూప నమో నమ జ్ఞాన పండిత స్వామి నమో నమ వెగు కోడి. ఇది ఉంది తిరుపుగలే, ఆ, కానీ ఇదే ముందు పాటించచ్చుగా. అవును. ముందు మీరు ఇందాక అసాధ్యాన్ని సుసాధ్యం చేయించి నాలుకి పిండేసినటువంటి పాట. పాడారు. ఉహుం. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారే, నాలుక మాటలు రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారని. ఆ బిడ్డకి నోరు వచ్చేలా చేసి అమ్మా నాన్న అని పిలిచేలా చేయంటే ఏ తండ్రి మనసు కరిగిపో. Right. బిడ్డకు మాట్లాడగా అడిగారు ఇచ్చేయండి అంటుంది. ఉమ్. మీతో లోపుకోదు ఆ తల్లి అతను లోపుది ఇద్దరు మాట్లాడతారు. మనకి 2 ఉన్నాయి ఆప్షన్స్ హ్యాపీగా. నమ్మకం తల్లి బలం. అంతేనండి. అంతే. అంతకుమించి ఏం లేదు. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.